నమస్కారం. BB4 తెలుగు న్యూస్కి స్వాగతం. నేను మీ అనిత. వెంకటేశ్వర గారికి నమస్కరిస్తూ, నా పేరు పూల పాండురంగయ్య. నేను మన పూల రమణాన్న గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలు పూల రమణాన్న గారికి, ధనంజయ్ గారికి, ఓబులేష్ గారికి, మన హేమలత మేడం గారికి, మనమందరూ బలిజలు అంటే ఎవరికి కూడా ఎక్కడున్నారనేది ఎవరికి మనకు తోకలు లేవు. ఆ తోకలు ఉంటే బాగుండేది, తోకలు లేవు. రెడ్లు కమ్మలంతా తోకలు పెట్టుకొని ఎక్కడున్నా కనుక్కుంటున్నారు వాళ్ళు. మనము ఒకరికొకరు ఆప్యాయంగా అందరినీ కలుపుకొని పోయి అందరూ ఒకరికొకరు బాగా అన్యోన్యతగా ఉండి మనం ఒక ముగ్గురికి సాయం చేస్తే మరో ముగ్గురికి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారని మన చిరంజీవి గారు చెప్పారు. అదే ప్రకారంగా మనం కూడా ముందుకెళ్తే చాలా మనం అందరం ముందుకెళ్తాం. రాబోయే దినంలో ఇక్కడ కార్పొరేటర్లు 40 ఎన్నో ఉన్నాయనుకుంటా కార్పొరేటర్లు. దాంట్లో మనం కూడా 10 స్థానాల్లో మనం ఉంటే మనం కూడా డిప్యూటీ మేయర్ అవ్వడానికి మనకు అవకాశాలు దొరుకుతాయి. అందరూ కూడా ప్రజలందరూ కూడా కష్టపడి మనం అందరూ ఒక ఐక్యతగా నడుస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ తెలియజేస్తాం. మహిళలకు అదేవిధంగా మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. సభా అధ్యక్షుడు పూర్ణరమణ గారికి కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మన రాయలసీమ జోన్ హేమలత గారికి, అదేవిధంగా మన గుట్టగల్లు వాసి మహిళా విభాగానికి అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ఒక్కరమ్మ గారిని. ముందుగా మనందరికీ మన కమ్యూనిటీ తరఫున ఒకటే చిన్న చెప్తానండి. మనమంతా కలిసి ఉంటేనే రాజకీయంలో కానీ దేంట్లోనే కానీ మనం ముందుకు రాగలుగుతాము. మహిళలైతే ఏమి, జెంట్స్ అయితే ఏమి, ఎవరైనా సరే అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన గుట్టగల్లో పూలరమణ గారు వాళ్ళ కమిటీ సభ్యులందరూ కలిసి ఇక్కడ కళ్యాణ మండపం ఎంతో కష్టపడి దీన్ని నిర్మించడం జరిగింది. మహిళా అధ్యక్షురాలిగా మన సంఘీయులందరినీ ప్రేమ ఆప్యాయతతో మహిళలను ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటూ ఎలాంటి రాగద్వేషాలు తావు లేకుండా మన సంఘీయులు కష్ట సుఖాలలో నా వంతు తోడుగా ఉంటూ మన కాపునాడు సంఘం యొక్క బైలాను తూచా తప్పకుండా పాటిస్తూ జిల్లాలో మహిళలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతో అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నా బలిజ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బలిజ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.